తిరుపతిలో భూమన కుటుంబంపై పత్తిమని తీవ్ర ఆరోపణలు చేశారు. 2023లో భూమనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు తనను కిడ్నాప్ చేసి విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు. కడప జిల్లా రాజంపేటకు భూమన అనుచరులు వచ్చి తనపై దాడి చేసి కళ్లలో కారం చల్లి చంపేందుకు ప్రయత్నించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం తన కేసును పునర్విచారణ చేసి భూమన కరుణాకర్ రెడ్డి, అభినవ్ రెడ్డిలను నిందితులుగా చేర్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో తనను దూషించాలని ఆరోపిస్తున్న పత్తిమని 2 నెలల్లో న్యాయం జరగాలని కోరారు. లేకపోతే తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడతానంటూ హెచ్చరించారు. నా పేరు పత్తిమని, మాది కడప జిల్లా రాజంపేట సార్. 2023 జూన్ 11వ తారీఖున తిరుపతికి చెందిన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నాక వారి పొడుగు గారు ఒక చిన్న పోస్టు పెట్టారు. తిరుపతిలోకి అతని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని రానేమో అడుగు పెట్టనేమో అన్నారు సార్. దానికి నన్ను ఎవరో ట్యాగ్ చేస్తే నేను దానికి చిన్న కామెంట్ పెట్టాను. ఇది రాజరిక భావన కాదు, ప్రజాస్వామ్యం. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, అడిగేదానికి ఎవరైతే హక్కు లేదు. మీరు కూడా నగ్గుల నుంచి వెళ్ళిన వారేను చూసుకొని మాట్లాడనే. నేను అంతకంచి ఏమీ కానీ కామెంట్ పెట్టలేదు సార్. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 ఆలింపేట హరిత హోగలు సార్, తిరుపతికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు సార్, ప్రదీప్, తెరపల్లి స్థాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజపేట హరిత హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమని అని చెప్పేసి ప్రదీప్ గారికి మరి కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళలో కారం కూడా కొట్టేసి వెనకాల రాడుతో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్ళి ఓబులారపల్లి కాడికి వచ్చారు. ఓబులారపల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నా సార్. ఏం చేయమంటారంటే ఆయన నన్ను వీడియో కాల్లో అప్పుడు నాకు పూర్తిగా బెడ్ కాలిపోతూ ఉంది, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను సార్. కాలిపోతూ నాకు ఒక చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. పోతున్నాం రేపు తీసుకెళ్ళేసి చూపించారు సార్. వీడియో కాల్ చూడండి కాదు ఇలా అనేసి. ఇది సార్ ఎంత సాధారణంగా కుటుంబం వీడియో చూడండి సార్. ఓకే ఓకే ఎంత దారుణంగా కుట్టారా సార్. దారుణంగా కుట్టారు సార్ నన్ను. కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు, ఈ నాలుగే కదా మాట్లాడేది, మా గురించి కామెంట్ పెట్టేది, ఆ నాలుగు ఖర్చు అయిన ముందు వాళ్ళని సర్దేసి చేసేమో అడుగులో పడేయాలి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఏమంటే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరి తిన్నా కూడా సార్. అంతే సార్. అంతా చూడండి సార్, ఇది అప్పటి పేపర్లో వచ్చి న్యూస్ సార్. ఇంకా ఉన్నాము ఇందులో ఉండే అతను సార్ మెయిన్ వచ్చింది సార్. చూడండి సార్, వేసాం సార్. చూడండి సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఊరికి నిందలేయడానికి నేను బాగాలేదు సార్. జరిగిన వాస్తవాలు వీడియో నన్ను తీసుకుని వచ్చి నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అన్నారు మీ కులం ఏదే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆయన వీడియో కాల్లో ఫోటోకు క్షమాపణ చెప్పించుకున్నా సార్. వీడియో కాల్లో ఫోన్లో క్షమాపణ చెప్పించుకున్నా కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న కూడా లేరు సార్. నేను తక్కువ కామెంట్స్ పెట్టాను, నేను వదిలేదు సార్. నన్ను బతిమాలుకున్నాను సార్. బతిమాలుకున్నా వదలకుండా ఫోన్ చేసి శేషకాలం అడవుల్లో కరెంటి ఈ బల్జినా కొడుకు మాట్లాడేది, మా గురించి బల్జోలు మాట్లాడేది, ఈ బల్జోలు ఎంతేనా ఎంత పెట్టినా మీకు విశ్వాసం ఉండదని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సార్. ఫోన్లో తిట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు, తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి ఎక్స్పో మల్లికార్జున నాయుడు అని అతని తరఫున నా మీద కేసు పెట్టించేసి వాళ్ళ ప్రభుత్వంలోనే రేటం కేసు పెట్టారు. నీ హోమ కండిషన్లు చావు గుర్తు మధ్య హాస్పిటల్ ఉన్నా కూడా నాకు చేసి బెడిచ్చినట్టు తీసుకున్నారు సార్. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి పూర్తిగా నియమితులందరినీ మొత్తం పోలీస్ సెక్యూరిటీతో అప్పుడే రాజంపేట డిఎస్పీ సార్, ఆ రాజంపేట డిఎస్పీ చైతన్య గారు పూర్తి పోలీస్ సెక్యూరిటీతో తిరుపతికి తీసుకొని వచ్చి నిందితులందరినీ వదిలి హాస్పిటల్లో ఉన్న నా మీదే రిటర్న్ కేసులు పెట్టించారు సార్. చావు బతుకుల మధ్య ఉన్న నేను స్టేషన్కి వెళ్ళి కేసులు అన్నీ తీసుకున్నాను సార్. ఆ రోజు వాళ్ళ కాల్స్ కూడా నా దగ్గర ఉంది సార్. నాకు చేసి బెదిరించినట్టు అన్నీ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి పూర్తిని నేను మాట్లాడుకున్నాను సార్. ఎన్ని రోజులు చూశాను సార్, ఎన్ని రోజులు చూశాను సార్. ప్రతి రోజు ఇప్పుడు కూడా తమతో మానే కూడా బెదిరింపు చేసి చదువుతాము, మళ్ళీ వినేది మీ కథ ఎన్ని చూస్తాము, మిమ్మల్ని గెలిపించేది ఏది, ఇదే పంచాయతీ చేస్తామని ఇంటికాడికి వచ్చి మనసులు పెట్టేది బెదిరివ్వడం సార్. ప్రభుత్వం వాడినా కూడా బెదిరింపు రావడం లేదు సార్. వైసీపీ వాళ్ళు ఏవో చెప్తా ఉంటారు,
అతను ఎవరో ఒక అతను చనిపోయాడు. గోడ సాయికృష్ణ అనేసి చేశారు కదా! బల్జోళ్ళు అతను కాపు కులస్తుడు అని చెప్పేసి. అతన్ని నెత్తినెత్తుకున్నారు సార్ వైసీపీలో ఉండే వాళ్ళంతా బల్జోళ్ళను, కాపులనేసి. మరి మేము బల్లోళ్ళం కదా! మాకు న్యాయం చేసేదానికి మీరు ఎట్లా అడిగేదానికి వైసీపీ వాళ్ళు దమ్మెందుకు లేదు సార్? తిరుపతిలో ఉండేదంతా బల్లోలే కదా సార్! సామి తమ్ముడు అని చెప్పేసి ఈ పని బెదిరిస్తా ఉన్నారు సార్. తిరుపతిలో ఉన్న మా బల్లో తరపు నుంచి నేను పోట్లాడతాను. మా బల్లో ఇంటింటికి పోరాడతాను. వీళ్ళు నాకు చేసిన అన్యాయానికి భూమన కరుణాకర్ రెడ్డి గారిని, భూమన అభినయ్ రెడ్డి గారిని ఏ విధంగా తిరుపతిలో గెలుస్తారో ఆ ప్రాణం ఉన్న దూరం నేను పోరాడతాను సార్. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపే నేను తెస్తాను. నేను తెచ్చి 10 సంవత్సరాలు మీరేనే తెస్తారు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అందరూ చచ్చిపోతారు సార్. కానీ తిరుపతిలో ఉన్న బంధువులు ఇంటికి వెళ్ళి ఈదికి వెళ్ళి నేను అడుక్కొని నా జరిగిన అన్యాయం ఒక బల్లి కులస్తులకి ఈ మాదిరి చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిమాలు కూడా అయినా సరే మేమేమి కరుణ ఉంటుందో నేను చూస్తాను సార్. మీ ఓటమే నాకు సార్ కావాల్సింది. ఇంత అన్యాయం చేసి కూడా ఈ రోజుకి నాకు కూడా ఇంటికి కోసం అంటే మనతో తగిన పెంచిస్తారు సార్. నేను నుంచే అప్పుడది వచ్చిన గిడే అన్న కార్లు ఫోన్ చేసి ఇవి వారిని కాదు సార్ భిన్నభ్యం నా మీదకు వాళ్ళ కాదు సార్. చేతి ఉన్నమే ఒక ప్రెసిడెంట్ అని సార్. ఇది ఎర్రమెట్టకు చెందిన ఆనంద్ అనే వాళ్ళ పేరుతో ఉంది సార్ కారు. టూవో కారు వారారు దానికి నంబర్ లేదు సార్. ఇది నా కాలు జాయింట్ సార్. లారీ జాగినట్టుంది కదా రాడ్డు తీసుకుని కాలు అది ముక్కు మీద కొట్టారు, కన్ను మీద కొట్టారు. ఈ కన్ను నాకు సరిగ్గా కనపడదు. కన్ను కూడా ఆపరేషన్ చేశారు సార్ నాకు. ఇది పూర్తిగా సార్ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ చేస్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. కానీ నాకు ఉపయోగం లేదని చెప్పారు సార్. పోరాడుతూ ఉన్నాను, న్యాయం చేయాలని అడుగుతానే ఉన్నాను సార్. హోంమంత్రి గారిని కూడా కలిశాను, అందరినీ కలిసి న్యాయం చేస్తా ఉన్నారు. హోంమంత్రి గారిని కలిసినా కూడా ఈ లోతులు కూడా వచ్చేసి వీడే రాకంటే ఇసుకాడ కొద్ది బెదిరింపు చేస్తాను. నీ పిల్లలు ఎక్కడ చదువుతాను తెలుస్తూ నువ్వెక్కడుండేది మాకు ఇస్తూ మాకు ఒక సెకండ్లో ఒక నిన్ను చెప్పాలంటేనే బెదిరిస్తా ఉన్నారు సార్. కేసు వెనక తీసుకోమని చెప్పేస్తా. నువ్వు ఎక్కడి దగ్గర తెలుసు ఈ కేసు వెనక తీసుకుంటే నువ్వు బతుకుతావు, లేదంటే చచ్చిపోతావు. మేము అంతో కొంత డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులు ఇస్తూ నువ్వు సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి సుధాకర్ చైతన్య వీళ్ళంతా వస్తా ఉన్నారు సార్. రేపు అధ్యక్ష ఏం చేయాలి నాకు ప్రభుత్వం తరపు నుంచి ఈ కేసు పునర్విచారం చేసి ప్రభుత్వం తరపు నుంచి అప్పుడు పెట్టిన సెక్షన్ సార్ అటు పెట్టలేదు. కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టలేదు. ఇంత ఘోరంగా కుట్టని చేస్తే నిందితులంగాకి 41 ఇయర్ నోటీసు ఇచ్చేసి వదిలేశారు సార్. ఈ కేసును పునర్విచారణ చేసి నిందితులుగా A1 A2గా భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిని చేస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను సార్. అప్పుడు నీ పైన దాడి చేసిన వాళ్ళు అంత పైన కేసు పెట్టా లేదు సార్, మొత్తం వదిలేశారు సార్. 14 మంది పెట్టారు. ఆ 14 మందిలో కూడా నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన అతను కూడా నిందితులుగా చేర్చారు సార్ అప్పటి ప్రభుత్వంలో సార్. అతను కాదు సార్, ఇంకొక అతను సార్. అందులో నరసింహ అనే అతను ఉన్నాడు. అతను వచ్చాడు నా కోసం హాస్పిటల్ కాడ చిట్బేలకు అంతా వచ్చి బెడ్ అంతా దుక్కాడు, చూశాడు. అతన్ని నిందితుడిగా చేర్చారు సార్ వీళ్ళు అప్పటి కౌన్సిల్లో సార్. బిఎస్పి చైతన్య కాదు సార్. వీడియో కాలుష్లని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు వదిలేశారు. సంభవం చెప్పిన అభినయ్ రెడ్డి వదిలేశారు. అందరినీ వదిలేశారు. చావు బతుకుల తీసుకున్న బాధితుని నిందితుని చేసి నన్నే స్టేషన్లో తిప్పుతా ఉన్నారు సార్. ప్రైవేట్ కేసు ప్రైవేట్ కేసు వేసాను సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి నా దగ్గర ఉన్నంత పరిస్థితి నాకు హాస్పిటల్ నుంచి కోలుకోవడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది సార్. నడవడానికి సరిగ్గా చూడడానికి కూడా లేదు సార్ నా పరిస్థితి. సాయి, మధు, జగది, వసంత కుమార్, పవన్, వేముల కోదండపాణి, జయన్ల, శంకర్, సంతోష్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా సార్ సుధాకర్ వచ్చాడు, చైతన్య యాదవ్ గారు వచ్చారు, మిగతా కొంతమంది వచ్చారు. వీళ్ళు తీసుకొని వచ్చారు సార్. హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్నా కూడా అక్కడికి వచ్చేసి నన్ను తీసుకొని వచ్చారు సార్. మేము డబ్బులు ఇస్తాము, తీసుకొని కేసు రాజీ కావాలని చెప్పారు సార్. నాకు డబ్బులు అవసరమే లేదు, నాకు న్యాయం కావాలి సార్. నిందితులకు శిక్ష పడాలి సార్. డబ్బులతో నాకు అవసరం లేదు సార్. నిందితులకు శిక్ష పడాలి సార్. ఆ రోజే నేను చచ్చిపోయాను సార్. చచ్చిపోయి జీవన శవంతో సమానం సార్. కావాలంటే ఒక పిల్లల కోసం దిగుతూ ఉన్నాను సార్. సాగు గురించి నేను లెక్క చేయలేదు సార్. ఈ బయట వెళ్ళినా కూడా నన్ను సర్కారు సార్ అదే విషయం కాదు సార్. వానుకో ఒక సెకండ్లో పని చెప్పడానికి. కానీ నాకైతే అది కాదు సార్. నా కుటుంబానికి ఎవరు శత్రువులు లేరు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి తప్ప ఇంతవరకు ఎవరు నా శత్రువులు లేరు. వీళ్ళ వాళ్ళే నాకు ఏదైనా జరిగినా నాకు కానీ నా కుటుంబానికి కానీ వీళ్ళదే పూర్తి బాధ్యత అని వీడే వరకు ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ కేసు పునర్విచారణ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా పొందుతున్నాను సార్.